ప్రతి ఏడాది మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నీలకంఠేశ్వర స్వామి జాతర అత్యంత వైభవితంగా జరిపేటువంటి పరిస్థితులు. దాంట్లో భాగంగా కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం క్రీడలు, పోటీలు, అదే రకంగా సాంస్కృతిక పోటీలు ఇవన్నీ కూడా ప్రతి ఏడాది జరపడం అనేది ఒక ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ చాలా ఘనంగా, ఎందుకంటే ఎమ్మిగనూరులో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం జరిగేటువంటి మెగా క్రికెట్ టోర్నమెంట్ క్రీడా అభిమానులకు, క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక గొప్ప వేదికగా జరుగుతుంది. ఇది 9వ సంవత్సరం ఏదైతే ఈ టోర్నమెంట్ను ప్రారంభించి దాదాపుగా ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వచ్చే టీములే కాకుండా అంతర్రాష్ట్రీయ టోర్నమెంట్గా ఈరోజు దేశంలో ఉండేటువంటి పలు రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు వచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొనేటువంటి పరిస్థితికి ఈ టోర్నమెంట్ ఎదగడం చాలా సంతోషం. అదే రకంగా ఈ సంవత్సరం కూడా స్టాండర్డ్స్ కానీ, నిర్ణయాలు కానీ, క్రికెట్ టోర్నమెంట్లో జరిగేటువంటి ఏ రకమైన ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో జరిగే విధంగా ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా ప్రతిసారి కూడా ఎలాగైతే ఘనంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తామో కమిటీ సభ్యులందరూ కూడా ఈ టోర్నమెంట్ని ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారని ఆశిస్తూ రానున్నటువంటి జాతరని, ఈ యొక్క టోర్నమెంట్ని ఈ రోజే పోస్టర్ విడుదల చేసి ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కూడా ఆ క్రికెట్ అభిమానుల్ని, క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా అన్ని రంగాల్లో, అదే రకంగా ప్రైజ్ మనీలో కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నాం. ఈ ఏడాది కూడా మళ్ళీ 2,22,000 ఫస్ట్ ప్రైజ్ అయితే, అదే రకంగా 1,00,000 చిల్లర ఏదైతే 11,000 ఉందో రెండవ బహుమతిగా ప్రకటించడం జరుగుతోంది. దీన్ని ప్రతి సంవత్సరం ఏ రకంగా అయితే అద్భుతంగా ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో టోర్నమెంట్ జరుగుతుంది, ఈ సంవత్సరం కూడా అంతకు పోయిన ఏడాది కంటే మించిన విధంగా జరిపే విధంగా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తుంది.